నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. షేక్ జానీ భాష ఇలా ఇంట్రడక్షన్ ఇస్తే ఎవరికి అవ్వదేమో కానీ జానీ మాస్టర్ అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు. ఎస్, జానీ మాస్టర్ గురించే మాట్లాడుతున్నాము. జానీ మాస్టర్ గురించి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆయన మీద ఒక కేసు పెట్టడం జరిగింది. తన కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో, అయితే ఆ కేసుకు సంబంధించి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి లిఖితపూర్వకంగా కేసుని పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా బయట నెట్టింట అవైలబుల్ గా ఉన్నాయి. సో ఆ అమ్మాయిని ఎలా హెరాస్ చేశారు, పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎలా భార్యాభర్తలు ఇరువురు ఎలా హెరాస్ చేశారు, మతం మార్చుకోవాలని చెప్పి ఎలా హెరాస్ చేశారు, ఎలా కొట్టారు, ఎలా అబ్యూస్ చేశారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మరి ఈ విషయం గురించి మాట్లాడటానికి మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు. మాట్లాడదాం. ప్రభుజీ నమస్తే. అమ్మా హరే కృష్ణ. అమ్మా హరే కృష్ణ. ప్రభుజీ, మీరు వినే ఉంటారు, మీరు ఇక్కడ లేరు, గయాలో ఉన్నట్టున్నారు. యా, అయితే మీకు విషయం తెలిసే ఉండుంటుంది ప్రభుజీ. షేక్ జానీ భాష. అయితే ఈ జానీ మాస్టర్ అనే అతను ఒక అమ్మాయిని లైంగికంగా వేధించడం, మతం మార్చుకుని మతం మార్చుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అటు ఫిజికల్ అబ్యూజ్, మెంటల్ అబ్యూజ్ కూడా చాలా తీవ్ర స్థాయిలో చేయటం, ఎటకేలకు ఆ అమ్మాయి పోలీసుని ఆశ్రయించడం, కేసును పెట్టడం అనేది జరిగింది. ఈ మతం మార్పిడి విషయం కానీ అసలు ఈ మొత్తం నేపథ్యం మీద మీరు ఎలా స్పందిస్తారు ప్రభుజీ? ఈ అమ్మాయి ఇది చాలా సార్లు స్పందించిన విషయం. అయితే ముందుగా ఆ అమ్మాయిని మనం అప్రిషియేట్ చేయాలి. మామూలుగా చాలా మంది అమ్మాయిలు చదువుకున్న పిల్లలు అయ్యింది. ఈ నెలలో, ఈ సెప్టెంబర్ లో వారం క్రితం కూడా అక్షయ అనే అమ్మాయి ఆయేషాగా మారిపోయింది. మరి చాలా బుద్ధిహీనత మన అమ్మాయిల్లో కనబడుతుంది. దురదృష్టం మన పెంపకంలో లోపం ఉండడం వల్ల, అన్ని ఒకటే అబద్ధాలు చెప్పడం వల్ల. ప్రభుజీ, పెంపకంలో లోపం అనుకోవాలా, వాళ్ళ బ్రెయిన్ వాషింగ్ ఆ రేంజ్ లో జరుగుతుంది అనుకోవాలా? ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు నాతో మీరు కాఫీ టీ తాగించలేరు కదా. అలాగా మనకి తెలియాలి, అన్ని మతాలు సమానం కాదని తెలియాలి, అన్ని మత గ్రంథాలు సమానం కాదని తెలియాలి, సెక్యులరిజం ఎంత పెద్ద ప్రమాదకర రోగమో తెలియాలి. ఇవేం చెప్పట్లేదు, నువ్వు అన్ని ఒకటే అబద్ధాలు చెప్తున్నావు, వాడు వచ్చేమో అబద్ధాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి 21, 22 కదా. అవును ప్రభుజీ. 7 ఏళ్ల క్రితమే ఈ అమ్మాయిని టార్చర్ చేసి, అబ్యూజ్ చేసి నాశనం చేశారంటే 14 ఏళ్ళు ఉన్నప్పుడు, మైనర్ గా ఉన్నప్పుడే. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది, పరిశీలించాల్సింది, ఇది అనాదిగా 1000 ఏళ్ళుగా జరుగుతున్న విషయం. అలా లక్షల మంది మన హిందూ అమ్మాయిలు నాశనం అయిపోయారు. ఆ మధ్య ఎప్పుడు రాజస్థాన్ లో ఎక్కడో ఒక ఇద్దరు ఆడపిల్లల తల్లిని ఎలాగే నాశనం చేశారు. ఆవిడకి 2 ఆడపిల్లలు, వాళ్ళ అమ్మ వెళ్ళొద్దంటే ఈ లవ్ జిహాద్ వాళ్ళ కొత్త కాదు. అయితే మనకి బుద్ధి ఉండాలి. ఈ అమ్మాయి ఇప్పుడు బయటపడింది, ఇలా బయటపడినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం చూసుకోవాలి. అంటే అది ఏ స్థాయి వాళ్ళు, ఏ పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఏ పొజిషన్ లో ఉన్నప్పటికీ వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది. లోకం అంతా పచ్చగా ఉండాలనేటువంటి లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. మొన్న ఏదో వీడియో వచ్చింది, మరి ఎక్కడో వేరే నార్త్ లోనే డాక్టర్ అంట, అక్కడ ఉండేటువంటి మానవాడి చేతులు మగవాళ్ళకి పురుషత్వం నశించిపోవడానికి మందులు ఇస్తున్నాడంట. ఎందుకు ప్రభుజీ? నువ్వు బలేదానమ్మా. అసలు దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటున్నా? అమ్మా, లోకం అంతా పచ్చగా వీళ్ళు మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అని. ఇప్పుడు హిందువుల్లో ఉండే పురుషులు పురుషత్వాన్ని కోల్పోతే, వీళ్ళ పురుషత్వం ద్వారా సంతానోత్పత్తి పెరిగితే ప్రపంచం అంతా వాళ్ళు ఉంటారు. సో అలాగే మీకు దీనికి మంచి ఉదాహరణ ఏమిటంటే, మొన్న చిలుకూరు బాలాజీ అయితే మొన్న రంగరాజన్ గారు గరుడ ముద్ద అని అనౌన్స్ చేశారు. అవునండి. దానికి దాదాపు 30,000 మంది ఏమో వచ్చారు. అవును. ఎందుకు వచ్చారు? ఈ ప్రాబ్లం అయితే ఉంది ఖచ్చితంగా. అంటే మనం తినేటప్పుడు మొన్న కూడా ఓ రీల్ బాగా వైరల్ అయింది, మీరు చూసుంటారు. వీడి పేరు శర్మ, వీడి తినేది షవర్మ, సిగ్గు లేకపోతే సరేనే ఒక మాట అన్నాను నేను. చూసాను. కాబట్టి మనం తినే దాంట్లో కలుపుతున్నారు. మనతో స్నేహం చేసేటప్పుడు వారి ఉద్దేశం వేరే ఉంది. వాళ్ళ ఆడవాళ్ళు మన ఆడపిల్లలతో స్నేహం చేసినా ప్రమాదమే, చంపేస్తారు. సో కాబట్టి ఇంగితం ఉండాల్సింది మనకి మాత్రమే.
వాళ్ళకు ప్లాన్ ఉంది, వాళ్ళకు ఒక స్కెచ్ ఉంది, దాని ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ దోషం లేదు. ఈ అమ్మాయి మనం మాస్టర్ మాస్టర్ అనుకున్నాం. నేను కూడా యాక్చువల్ గా ఈ జానీ మాస్టర్ది అప్పుడెప్పుడో రీల్ చూసి ఆవిడ జడ్జి ఒక ఆవిడ రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేస్తే నేను పనికి మాలినవాడిని అని వెళ్ళిపోయాడు. అబ్బా ఎంత పౌరుషం, ఇతను బలి ఎదిగాడు కదా అనుకున్నాం. కానీ అతను ఆ మాటని నిజం చేసుకున్నాడు. కానీ అతను వాళ్ళ వర్గాల్లో అతను హీరో. అతని భార్య పేరు సుమలత కదా. అవునండి, సుమలత ఇప్పుడు ఆయేషా కదా. అవును, మారిపోయింది. సో కాబట్టి ఇలా మతం మార్చడం ద్వారా హిందూ తల్లుల కడుపుల్లోంచి ఓ శివాజీ రాకుండా ఓ అఫ్జల్ గురు వస్తాడు, లేకపోతే ఓ ఆయిబ్ ఖాన్ వస్తాడు, ఇంకోటి ఎవడో వస్తాడు. సో కాబట్టి మనం అసలు వాళ్ళని అనడానికి మనం సరిపోం. సో లోపం అంతా మనలోనే ఉంది అని అంటున్నారు. అప్పుడు రైట్. అయితే అమ్మాయి విషయం గురించి ఒకసారి తీసుకుంటే వాళ్ళు ఓ టార్గెట్ ఉంది, ఓ లక్ష్యం ఉంది, దానికి తగ్గట్టు వాళ్ళు పనిచేస్తున్నారు. మన పిల్లలకి మనం చెప్పాలి కూర్చోబెట్టి, రాణి పద్మావతిని ఎలా నాశనం చేయబోతే ఆవిడ ఔచార ద్వారా రక్షించుకుంది, తన మానాన్ని ఎలా కాపాడుకుంది. అలా చాలా మంది స్త్రీలు తమ మానాలని కాపాడుకోవడానికి ప్రాణాలను ఎలా వదిలేశారు. ఆ పౌరుషం కలిగి ఉండాలి అనేది మనం నేర్పించాలి. మనమేమో అన్ని ఒకటే అని నేర్పిస్తే ఏమవుతుంది? మనం తినేది ఎక్కడ, మనం చూసేది ఎక్కడ, ఇన్ని మాటలు ఎందుకు మీకు మాట చెప్తాను. ప్రేమ్ అనే పదం హిందీలో ఉంది కదా. అవునండి. ఈ ప్రేమ అనే పదం ఆ ప్రేమ అని వాడకుండా ఎలా వాడుతున్నారు? మొహబ్బత్. అలాగే శుక్రవారాన్ని ఏమనొచ్చు? శుక్రవారం అనొచ్చు కదా. అవును. ఏం వాడుతున్నారు? ఏమంటున్నారు? జుమ్మా అంటారా? భగవాన్ ఏమనొచ్చు? భగవాన్ అనొచ్చు కదా. భగవాన్ అనొచ్చు. కానీ ఖుదా అంటే 100కి 99 సార్లు ఖుదా అంటాడు. ఎప్పుడు నాకు తిట్టాల్సి వచ్చినప్పుడు భగవాన్ అంటాడు. అంటే మనం ఈ బాలీవుడ్ శుద్ధి అయిపోయింది. అలాగే మనోళ్ళు కూడా తినడానికి అలవాటు పడిపోయారు. చివరికి అలా స్వాభిమానాన్ని కోల్పోయారు. రైట్. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ అనే అతనికి ఎటువంటి శిక్ష పడే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చు? అంటే రకరకాల అంశాలు ఇందులో ఉన్నాయి. అటు అమ్మాయిని అబ్యూస్ చేయటమే కాదు, మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా అబ్యూస్ చేస్తూ ఉన్నాడు, మతం మార్చుకోమని అంటూ ఉన్నాడు. జానీ మాస్టర్ ఒక్కనే కాదు, వాళ్ళ ఆవిడని కూడా ఇందులో కేసు పెట్టాలి. ఎందుకంటే స్త్రీ అనేటువంటి కనీస ఇది లేకుండా తను కూడా రావడం, మతం మారమని వాళ్ళు బెదిరించడం కావచ్చు, అదిలించడం కావచ్చు, అది వారి ఏమంటారు వారి డేటా ప్రకారం వారు వెళ్ళిపోతారు. కానీ ఒక ఆడపిల్లని ఇలా నాశనం చేయడానికి స్త్రీ పురుషులు ఇద్దరు భార్య, నేను ఎన్ని పెళ్లిళ్ళన్నా చేసుకుంటాను. కాబట్టి మన పిల్లలు ఎవరికి మనం ఎప్పుడో చెప్పారు పెద్దలు, దుష్టులు దూరంగా ఉండాలి. అవును ప్రభుజీ. సో మన ఆడపిల్లల తల్లులు తండ్రులు జాగ్రత్తలు చెప్పాలి. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరితో దూరంగా ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు ఏ శిక్షణ వేసినా కూడా ఈ ట్రెండ్ అలాగే కొనసాగుతుంది. అందులో ఏం మార్పే ఉండదు. మనమే మారాలి. తినేటప్పుడు కొనేటప్పుడు మనమే మారాలి. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. జానీ మాస్టర్ శిక్ష పడద్దా లేదా నేను చెప్పలేను. ఎందుకంటే ఆ మధ్య ఎప్పుడో వాడెవడో 6 ఏళ్ల పిల్లని రేపు చేశాడు. ఈ జానీ మాస్టర్ వాళ్ళ బంధువులు అంటాడే. అలా చేస్తే ఆడు అసలు కోర్టు తీర్పిచ్చినాడు. మరి ఆడు ఏం తింటున్నాడు నాకు తెల్ల గాని వాడు ఏమన్నాడంటే రోజు 5 సార్లు అతను నమాజ్ చేస్తున్నాడు, అతన్ని శిక్ష ఎందుకు వదిలేద్దాం అన్నాడు. ఇలాంటి సమత తీర్పులు వచ్చినప్పుడు మనం న్యాయాలు అవి ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఇప్పుడు మారాల్సింది ఓన్లీ హిందువులమ్మా. జాగ్రత్త పడాల్సింది హిందువులు. మన పెంపకంలోనే మార్పు రావాలి అని చెప్తున్నారు. ఖచ్చితంగా మనం మారితేనే మనం మారాల్సిందే. ఇప్పుడు మేము కాశీ వెళ్ళామన్నా, కాశీలో విశ్వనాథుడు గుడి ఆ లోపల ఆ కలంకం ఉంది. ఆ కలంకం ఎందుకుంది? మనం బలహీనంగా ఉంటే కలంకాలు ఉంటాయి. అందుకని హిందువులు బలంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. ఎక్కడ తినాలి, ఎక్కడికి వండాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఆడపిల్లలను రక్షించుకోవాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇటు నుంచి అటు వెళ్ళిపోతే కేరళ ఫైల్స్ సినిమా చూడలే, కాశ్మీర్ ఫైల్స్ చూడలే,
ఇవన్నీ మళ్ళీ ఆంధ్ర ఫైల్స్, తెలంగాణ ఫైల్స్ అవ్వకుండా చూసుకోవాలి. రైట్ రైట్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎటకేలకు మనమే మనమే మాస్టర్ అతను ఎవడైనా మళ్ళీ మైనార్టీ కార్డు గాని పార్టీ కార్డు గాని ఎవడైనా వాడితే చెప్పు, కొత్త చెప్పులు కొనుక్కున్నాను చెప్పండి. వాడు ఏ పార్టీ వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ భాష వాడైనా, రాస్కెల్ ఇది రాస్కెల్. అందుకని ఆడపిల్లకి అన్యాయం చేసి ఎవడైనా వర్గాల పేరుతోనో పార్టీ పేరుతోనో కొమ్ము కాస్తే బాగుండదని చెప్పండి అంతే. రైట్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో వెరీ మచ్. జై శ్రీరామ్ ప్రభుజీ. సో మార్పు రావాల్సింది మనతోటే, మన నుంచే మార్పు రావాలి. జాగ్రత్త మన దగ్గరే గనక ఉంటే, మనం జాగ్రత్త పడితే ఇటువంటి విషయాలు జరగవు అని చెప్తూ ఉన్నారు. సో ఎటకెలకు శిక్ష మాత్రం పడాల్సినటువంటి తరుణంలోనే ఉంది కాబట్టి ఆ పరిస్థితి డెఫినెట్ గా శిక్ష పడాలి. అలాగే ఆ అమ్మాయికి కూడా చాలా స్ట్రెంగ్త్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే.